సార్ గుడ్ మార్నింగ్. ఇతని పేరు బాబు. ఇతనికి కొద్దిగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్య, కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పారు, టీబీ, షుగర్, బ్లడ్ ఇన్ఫెక్షన్, టోటల్ ఆల్మోస్ట్ ఇక ఎక్కువ రోజులు ప్రాబ్లము ఎక్కువ నాలుగు ఉన్నాడు, తీసుకోండి అని చెప్పారు అనమాట. అట్లాంటిది వినాయక చవితి నాకొద్దు ఇతనికి మెడిసిన్ ఇప్పించాం. వినాయక చవితి నాకొద్దు ఖచ్చితంగా మెడిసిన్ ఇప్పించాం. 2 months వాడాడు. ఇప్పుడు కిడ్నీలు నార్మల్ 1.4 సూపర్ 6.6 షుగర్ ఎక్కువైపోయి డయాలసిస్ చేయని చెప్పారు. అట్లానే నార్మల్ ఓన్లీ షుగర్ ఒక్కటే ఉంది ప్రస్తుతానికి. షుగర్ మాత్రం ఉంది, బాగా అన్నీ మన ప్రోడక్ట్ వాడినే ఉండట షుగర్ని క్యూర్ అయిపోతుంది. అதாவது వెరీ ఇంపార్టెంట్. కిడ్నీ ఫెయిలియర్కి ఈరోజు షుగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షుగర్ పేషెంట్ అందులో కిడ్నీ ఫెయిలియర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే షుగర్ టాబ్లెట్ వాడి ఇన్సులిన్ వేసేసి అది కిడ్నీ ఫెయిలియర్ చేసేసి. సో షుగర్ పేషెంట్ వచ్చి ఇవాళ ఎక్కువ ఉండేది. అందులోనే మనం కేవ ప్రోడక్ట్ తింటా వాళ్ళందరినీ కాపాడచ్చు. చూడండి, కిడ్నీ ప్రాబ్లం అయింది, కిడ్నీ దగ్గర అయిపోయా చూడండి, వేసి నిలబడేకి కూడా అయ్యేది ఒక వ్యక్తి. ఇప్పుడు టోటల్ ఎంత సార్ ఎక్స్పెన్స్ చేసినాడు? ఎక్స్పెన్స్ నెలకు 3,500 రూపాయలు. నెలకు ఎంత సార్? 3,500 రూపాయలు. మన ఇదే ఆసుపత్రికి పోతే పెట్టినవే కిడ్నీ ఫెయిలియర్ అయిపోతా, కిడ్నీ చేంజ్ పని అన్ని చేసేకి 40 lakh. సపోజ్ డయాలిసిస్ చేసేంత 1 ట్యానింగ్ 1,500, వీక్ 3 times చేయాలి, 4,500. డాక్టర్ ఫీజు మళ్ళీ మందులు. సో మినిమం 1 వీక్ 10,000 కావాలి. 1 month ఒక నెల ఎంత అయిపోయింది సార్? 40,000 కావాలి. అన్నప్పుడు నెల వేలు 4,000 రూపీస్ కూడా లేదు. దాంట్లోనే ఇవన్నీ క్యూర్ అయిపోయా. సో దేవుడు పుణ్యాన మీరు 100 years సూపర్గా